హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మైసూర్ ప్లేసెస్ టు విజిట్ సిరీస్లో పయానా కార్ మ్యూజియం ఫుల్ డీటెయిల్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీకు ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. వీడియో నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను మీకు ఆ వీడియో లింక్. ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ పయానా కార్ మ్యూజియంలో ఓన్లీ కార్స్ అండ్ బైక్స్ కలెక్షన్ మాత్రమే కాకుండా స్టాంప్ కలెక్షన్, కాయిన్స్ కలెక్షన్, అప్పట్లో ఐరన్ బాక్స్ ఎలా ఉండేది, మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. వన్ టైం విజిట్ మనం ఒక్కసారి వెళ్తే మొత్తం అన్నీ మన పిల్లలకి అందరికీ చూపించవచ్చు. ఇన్ కేస్ మీరు వెళ్ళలేకపోతుంటే సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. ఇక్కడ చూసారా, అప్పట్లో కుకింగ్ చేయడానికి యూజ్ చేసిన గరిటెలు, పోపుల్ బాక్స్ మొత్తం చాలా వరకు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడైతే మనం స్టైల్గా గ్లాస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ యూజ్ చేస్తున్నాం, కానీ అప్పట్లో ఉండే మెటీరియల్ ఇది. ఆల్మోస్ట్ మీరు చూస్తే అన్ని చెక్కతో చేసినవే ఉంటాయి. అంటే అప్పట్లో ఎంత హెల్తీగా ఉండేవారంటే ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. మనం అంటే ఇప్పుడు ప్లాస్టిక్ బాగా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఇప్పుడంటే ట్రైన్ వెళ్ళినప్పుడు సిగ్నల్స్ ఇస్తున్నాం, కానీ అప్పట్లో ఇది ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాల్సిందే. ఇప్పుడంటే మనం ఫోన్స్ యూజ్ చేస్తున్నాం, ఫోన్లో కెమెరా ఉంది కాబట్టి ఆ కెమెరాతో ఫొటోస్ తీస్తున్నాం, కానీ అప్పట్లో కెమెరా ఎలా ఉండేది. నా చిన్నప్పుడు నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మా డాడీ టైప్ రైటింగ్ నేర్చుకోమని అనేవారు, కానీ ఇప్పుడు మిషన్స్ ఎవరు యూజ్ చేస్తున్నారు చెప్పండి? అవైతే ఎవరు యూజ్ చేయట్లేదు. కానీ అప్పట్లో టెలిస్కోప్స్ అవి ఇలా ఉండేవి. ప్రజెంట్ జనరేషన్లో మొబైల్ మనం ఈజీగా పాకెట్స్లో క్యారీ చేస్తున్నాము, కానీ ఆ టైంలో ఇలా ఉండేవి మొబైల్స్ అనేవి ఏమీ లేవు. సో ఇది చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది, ఆ జనరేషన్లో మనం ఉంటే బాగున్నాం అని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఫోన్స్ లేకుండా ఒక 1 or 2 days టైం స్పెండ్ చేస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐరన్ బాక్స్ కూడా ఆ టైంలో ఎంత హెవీగా ఉండేవో ఇక్కడ చూస్తే నాకు అర్థమవుతుంది. నేను ఈ మ్యూజియంకి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ నాకు గుర్తొచ్చాయి. నాకు కాయిన్స్ కలెక్షన్ అన్న, స్టాంప్ కలెక్షన్ అన్న చాలా ఇష్టం, కానీ ఒక సర్టెన్ పీరియడ్ వచ్చిన తర్వాత ఇంకా అవి కంటిన్యూ చేయలేకపోయాను. కానీ ఇక్కడ ఇవన్నీ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మీలో ఎంతమంది కాయిన్ కలెక్షన్, స్టాంప్ కలెక్షన్స్ చేసేవారు? ఇప్పటికీ చేస్తూ ఉంటారు అనుకోండి చాలామంది. సో మీరు కూడా ఆ పర్సన్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అప్పట్లో యూజ్ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాంటర్న్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్ స్టైల్స్ అనేవి పెట్టారు. మీరు ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, సేమ్ అదే పొజిషన్స్లో మనకి ఈ విగ్రహాలన్నీ కూడా పెట్టుంటాయి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో చూడాలి అనుకుంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏం వీడియోస్ కావాలి అని. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.